స్వధర్మ వేదికకు అందరికీ స్వాగతం. ఈ రోజున మనం ధర్మం వల్ల కలిగే ప్రయోజనాలు, ధర్మానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. వాగీషాద్యాసు మనసః సర్వార్థానాం వక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శారదా శారదాంబుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరమపరాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సద్గురు పాదారవిందాభ్యాం నమః. అస్మశ్రీ గురుషణారవిందాభ్యాం నమః. అందరికీ స్వాగతం. మనకు ధర్మానికి సంబంధించి వచ్చేటువంటి కొన్ని ప్రశ్నల గురించి మనం ఆలోచిద్దాం. ధర్మాన్ని ఆచరిస్తే మనకు వచ్చే లాభం ఏంటండి? అలాగే అధర్మాన్ని ఆచరిస్తే వచ్చే నష్టం ఏంటి? కొందరు అంటారు ధర్మమే అన్నిటికీ మూలము అంటారు. అది ఎలాగా? దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. దానికి ధర్మము అనేది ఒక భౌతిక నియమము లేదా మనం రాసుకున్న చట్టం కాదు. ఈశ్వరుడి చేత ఉపదేశించబడినటువంటి శాసనం. అది ఒక మనిషికో, పశువుకో, పక్షికో, వృక్షానికో కాదు. ఈ విశ్వం మొత్తము చక్కగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఈశ్వరుడి చేత శాసించబడినటువంటి ఒక శాసనం. దీన్ని ఉల్లంఘించిన వాళ్ళకి దుఃఖము, దీన్ని ఆచరించిన వాళ్లకు సుఖము కలుగుతుంది. మరి మేము చాలా మంది ఆచరిస్తున్నాం కదా, మాకెందుకు సుఖం రావట్లేదు? అధర్మం చేసేవాడికి దుఃఖం ఎందుకు వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా వస్తాయి. అలా 1 by 1 ఒకటి మనం చూసుకుంటూ వెళ్దాం. ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం. దీనికి వేదం ఏం చెప్తుంది చూద్దాం. ఎందుకంటే మనకు వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు వీటిని యథాతథంగా ఆచరించేటువంటి సత్కర్మానుష్ఠానం కలిగినటువంటి మంచి సంప్రదాయం కలిగిన వారు మనకు ప్రమాణం. ఇవి తప్ప వేరే ఇవాళ రేపు మార్కెట్లో వచ్చే పుస్తకాలు, ఎవరు పడితే వాడు రాసే పుస్తకాలన్నీ కూడా మనకు ప్రమాణాలు కావు. మనం వేద ప్రమాణాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడుతున్నాం. ఆస్తికులను ఉద్ధరించడం కోసమే నా ఈ ప్రయత్నం. దోషపూరితంగా మనము ఏవి ఆలోచించకుండా, మాటలు మాట్లాడకుండా సబ్జెక్టులకు వెళ్దాం. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజాపసర్పంతి ధర్మేణ పాపమ పనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని మనకి ఆ తైత్రీయ కృష్ణ యజుర్వేద ఆరణ్యకం ఈ మంత్రం చెబుతుంది. ధర్మమే ఈ జగత్తుకు పునాది. లోకంలో ధర్మాత్ముడి వద్దకే అందరూ, ప్రజలు, పశువులు అన్ని కూడా ఆశ్రయం కోసం చూస్తాయి. ధర్మం చేతనే పాపం నశిస్తుంది. ఈ సృష్టి అంతా కూడా ధర్మం మీదే నిలబడి ఉన్నది. అలాగే ధర్మమే అన్నిటికంటే గొప్పది అని చెప్పి మనకి ఈ విషయాన్ని చాలా గొప్పగా శాస్త్రాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎవరైనా ఒక నీచుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర ఎవరైనా అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. వీడు పాపం అందరినీ మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. వాడి దగ్గర ఎవరైతే అకౌంటెంట్ గా చేస్తున్నాడో వాడు, నా యజమాని అందరి దగ్గర మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు కదా, నేను మా యజమాని దగ్గర కొంత మోసం చేసి డబ్బు నా బ్యాంకులో వేసుకుంటాను అనుకుంటే, అబ్బా నేను ఇంత గొప్ప మోసగాన్ని, నా దగ్గర పనిచేసేవాడు నాకంటే గొప్పగా మోసం చేస్తున్నాడు అని సంతోషపడడు. ఎరా, నా జీతం తింటూ నాకే ద్రోహం చేస్తావా, నా దగ్గరే అధర్మంగా ఉంటావా అంటాడు. అంటే వీడు స్వయంగా అధర్మం చేస్తూనే వీడి దగ్గర ఎవడైనా అధర్మం చేస్తే మాత్రం వీడు ఒప్పుకోడు. అంటే అధార్మికులకు కూడా ధర్మమే ఆశ్రయముగా ఉంది అని యుక్తి ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ధర్మము ఎంత గొప్పది, ఎందుకు చాలా మంది ధర్మాన్ని ఇష్టపడతారు ధార్మికులందరూ కూడా అంటే దానికి ఇంకో మంత్రం కూడా ఉంది. దానికి ఏం చెప్తున్నారంటే, ధర్మ ఇది ధర్మేణ సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే అని. ఇది కూడా ఇదే ఆరణ్యకంలో చెప్పబడినటువంటి మంత్రం మహానారాయణోపనిషత్తులో. ధర్మమే ఈ సమస్త విశ్వాన్ని తన ఆధీనంలో ఉంచుకొని కాపాడుతూ ఉంది. పరిగృహీతం అంటే కాపాడడం అని అర్థం. ధర్మాన్ని ఆచరించడం కంటే కష్టమైనది ఏదీ లేదు. చాలా కష్టమైన పని. మరి ఎందుకు చేయాలి ఇదంతా అంటే, ఈ సమస్త జగత్తును కాపాడే ధర్మము, దాన్ని మనము ఆచరిస్తే అది మననెందుకు కాపాడదు? కాబట్టి దీనివల్ల, ఈ మంత్రం వల్ల మనకు అర్థమైంది ఏమిటి అంటే, ధర్మాన్ని ఆచరించేవాడు ఖచ్చితంగా ధర్మము చేత కాపాడబడతాడు. ఆలస్యం అవుతుందా, వెంటనే కాపాడుతుందా, అది తర్వాత విషయం, మనం ఆలోచిద్దాం అది కూడా. కానీ ఖచ్చితంగా కాపాడబడతాడు. అయితే పోనీ ఇప్పుడే దాని గురించి చెప్పాలి అంటే, ఎంత తీవ్రముగా నిష్ఠతో మనము ధర్మాన్ని ఆచరిస్తామో
అంత బాగా ధర్మము వల్ల మనం కాపాడబడతాము. మనకి ఇక్కడ కలిగే సందేహం ఏంటంటే, అధార్మికులకు ఎప్పుడూ కూడా కష్టాలు రావు, ధార్మికులకు మాత్రమే కష్టాలొస్తాయి అని లోకంలో అంటుంటారు కదా! అంటే ఇది లోకంలో ఉన్న అపవాదం మాత్రమే. ధార్మికులకు కష్టాలొస్తాయి, అధార్మికులకు కూడా కష్టాలొస్తాయి. ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తున్నందువల్ల భయము లేకుండా కళ్ళు మూసుకొని హాయిగా పడుకుంటాడు. వాడికి ఏ భయము ఎవడి వల్ల లేదు. కానీ అధార్మికుడు పైకి తాను ధార్మికుడిగా కనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా, వాడు చేసేది అధర్మం కాబట్టి వాడికి సుఖంగా నిద్ర కూడా పట్టదు. ఇట్లా మనము అనేక యుక్తులను చూసుకోవచ్చు. మరి అధర్మం వల్ల ఎలా పతనమవుతారండి అంటే, దానికి మనుస్మృతి చెప్తుంది చాలా గొప్ప శ్లోకం. నాధర్మశ్చరితోలోకే సద్య ఫలతి గౌరివ శనైః ఆవర్తమానస్తు కర్తు మూలాని కృంతతి అధర్మేణైధతే తావత్ తతో భద్రాని పశ్యతి తతః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి. దీనికి అర్థం ఏంటి అంటే, భూమిలో వేసిన విత్తనం వెంటనే చెట్టు కాదు కదా, అలాగే చేసిన అధర్మం వెంటనే ఫలించదు. అధర్మం ఫలిస్తే ఏమవుతుంది? దుఃఖాలు వస్తాయి. కాబట్టి అది వెంటనే ఫలించదు. అందుకనే దుర్మార్గులు సుఖంగా ఉన్నట్టు మనకు అనిపిస్తారు, కానీ నిజంగా వాళ్ళే సుఖంగా ఉండరు. పడుకుంటే నిద్ర కూడా సరిగా పట్టదు. అధర్మం చేసేవాడు మొదట వృద్ధి చెందుతున్నట్టుగా అనిపిస్తాడు. ధన వస్తుంది, భోగాలు వస్తాయి, హ్యాపీగా ఉంటాడు, శత్రువులను కూడా జయిస్తాడు. కానీ చివరికి ఏమవుతుంది అంటే, సమూలస్తు వినశ్యతి, వేర్లతో సహా వంశములు కూడా లేకుండా సర్వనాశనం అయిపోతాడు. చెట్టు ఎంత ఎత్తు ఎదిగితే ఆ చెట్టు కుప్పకూలినప్పుడు అంత ఘోరంగా పతనమవుతుంది కదా. దానికి మనకు ఎగ్జాంపుల్ రావణాసురుడు, దుర్యోధనుడు, 100 మంది కౌరవులు, వాళ్ళ వంశాలన్నీ నాశనం అయిపోయాయి. కష్టాలు పడ్డారు మొదట్లో ఎవరు? ధర్మరాజు, రాముడు మొదలైన వాళ్ళు. కానీ వాళ్ళు శాశ్వతంగా ఈనాటికి కీర్తిని ఘటిస్తున్నారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ధర్మరక్షణ అంటే ఏంటి, ధర్మాచరణ అంటే ఏంటి, ఇది మనకు కలిగే ఇంకో సందేహం. ధర్మాచరణ అంటే శాస్త్రము ఇది చెయ్యి అని చెప్పిన పనిని చేయడం, ఇది చెయ్యకు అన్న దానిని విడిచిపెట్టడం ధర్మాచరణ అంటారు. ఇక ధర్మరక్షణ అంటే మనను ఏ విషయాలైతే వేదవాక్యాలు చెయ్యి అని చెప్పాయో వాటిని ఖచ్చితంగా చెయ్యడమే, ఆచరించడమే ధర్మరక్షణ. ధర్మానికి ఆకారం అనేది లేదు కదా, ఆచరణ రూపంలో ఉంటుంది. కాబట్టి మనిషి ఆచరించినప్పుడే దాని ఉనికి అనేది ఉంటుంది. అంటే అలా అని చెప్పి ఆచరించకపోతే ఉనికి ఉండదా అంటే, ధర్మం ఎప్పుడు నశించదు, దాని ఉనికి అట్లాగే ఉంటుంది. కానీ ఆచరించిన వాడికి దానివల్ల ఫలం వస్తుంది. దానికి ఏం చెప్తున్నారు అంటే, మహాభారతంలో వనపర్వంలోనూ ఉంది, మనుస్మృతిలో కూడా ఉంది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో అవధీత్. ఇది మనకు ధర్మో రక్షతి రక్షిత అనే మాట టీటీడీ వాళ్ళ ద్వారా మనకు అందరికీ పరిచయమైన మాట. కానీ మొత్తం శ్లోకం ఇది. ధర్మాన్ని మనం ఆచరించటం మానేస్తే, అంటే ధర్మ ఏవ హతః అంటే ధర్మాన్ని మనము నాశనం చేస్తే, అంటే ధర్మము రూపం లేదనుకున్నాం కదా ఇందాకే, దాని ఎట్లా నాశనం చేస్తాము అంటే, వేదము మనకు ఏ ధర్మాన్ని ఆచరించమని ఉపదేశించిందో దాన్ని ఆచరించకుండా ఉంటే, అలాగే మనకి ఏదైతే వద్దు అని చెప్పిందో, అలాగే వద్దని చెప్పకపోయినా ఒక ధర్మం మనల్ని ఆచరించమని ఉండదు, ఇంకోళ్ళకు ఉపదేశిస్తుంది. ఆ పరధర్మాన్ని మనం ఆశ్రయించిన ధర్మాన్ని ఆచరించడం మానేసినట్టే. కాబట్టి అట్లా గనక చేస్తే ఆ ధర్మం ఏదైతే ఉందో అదే మనను నశింపజేస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే కష్టకాలంలో కూడా ధర్మమే మనను రక్షిస్తుంది అని మనకి ఈ ప్రమాణం తెలియజేస్తుంది. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే, ధర్మం తెలుసుకుంటే ఎక్కడ ఆచరించాల్సి వస్తుందో అనేటువంటి ఒక భయం ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని తెలుసుకోకపోవడమే మంచిది, తెలుసుకుంటే ఆచరించాలి కదా, ఆచరించకపోతే మళ్ళీ తెలుసుకొని ఆచరించకపోతే పాపం వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది. దానికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, భగవద్గీతలో ఉంది, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవత్యాగ ఫలం లభేత్. సాధారణంగా సాత్విక త్యాగానికి చాలా ఫలం ఉంది, కానీ చేస్తే ఎక్కడ కష్టం వస్తుందో, అంటే చేయాలంటే కష్టం ముందు, బద్ధకం అనమాట, జాడ్యం, తెలుసుకొని ఆచరించకపోతే ఏమో, మనం ఆచరించకపోతే పాపం వస్తుందేమో అని ఒక భయంతోనో లేకపోతే బద్ధకం వల్లనో, చేస్తే ఒళ్ళు నొప్పులు చెయ్యలేము అని ఒక భయంతోని
శరీరం మీద ఉండే వ్యామోహం వల్ల కలిగే భయంతోని ఎవడైతే ధర్మాన్ని విడిచిపెడతాడో లేదా తెలుసుకోకుండా వదిలిపెడతాడో, ముఖం చాటేస్తాడో, దీన్ని రాజసిక త్యాగము అంటారు. రాజస త్యాగం. దీనివల్ల పుణ్యఫలం రాకపోగా కర్తవ్య లోపము అనేటువంటి పాపం చుట్టుకుంటుంది. అలాగే నాకు చట్టం తెలియదు అంటే న్యాయస్థానం వదిలేస్తుందా? వాడు తప్పు చేస్తే దాని దగ్గర శిక్ష వేస్తుంది. ఇది కూడా అంతే. అలాగే ధర్మం తెలుసుకోవడం అనేది అంటే తెలుసుకోకపోవడం అనేది ప్రమాదము, అంటే అశ్రద్ధ, బద్ధకం కిందికి వస్తుంది. అజ్ఞానము అనేది అమాయకత్వం కాదు, అది అయ్యో పోనీలే వాడికి తెలియదు కదా అని వదిలేయడం కాదు. ఇది తమో గుణ లక్షణం. కాబట్టి ఆ తమో గుణాన్ని కలిగి ఉండడం కూడా పాపమే. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు శక్తి మేరకు సద్గురువులైనటువంటి వాళ్ళని, వేదశాస్త్రాలను చక్కగా గురు సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసిన వారి దగ్గర, అధ్యయనం చేయడమే కాదు వాటిని చక్కగా ఆచరిస్తున్న వారి దగ్గర నుండి మనము ధర్మాన్ని అడిగి తెలుసుకోవాలి. అడిగితే కాని ధర్మం చెప్పకూడదు అని శాస్త్రం ఉంది. అందువల్ల అడిగి ధర్మాన్ని తెలుసుకోవాలి. అందుకనే గురువును ఎలా చూడాలి, ఎలా వెతకాలి అనేటువంటి విషయమై వీడియో చేశాం. అది మన దగ్గర ఛానల్లో ఉంది. దాన్ని వెతికి మీరు చూడండి, మీకు చక్కని విషయం తెలుస్తుంది. ధర్మాన్ని ఆచరించడానికి ఏమైనా కొలత ఉందా? ఎంత చేయాలండి ధర్మం అంటే దానికి చెప్తున్నారు. ఇక్కడ వ్యక్తిగత సామర్థ్యము మరియు ఆంతరంగిక భావన. దీనికి యాజ్ఞవల్క్య స్మృతి ప్రమాణం చెప్తుంది. ఏంటది అంటే యథాశక్తి యథాన్యాయం తత్వధర్మం అనుత్తమం. ఏంటది అంటే నీ శక్తి కొలది, యథాశక్తి. మన శక్తి ఎంతో మనకు తెలుసు కదా, మనం మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా యథాన్యాయంగా మనకు తెలుసు ధర్మాన్ని ఆచరించాలి. ఇప్పుడు ఏమీ లేనివాడు వాడి దగ్గర ఉన్న అన్నం ముద్దలో సగం అన్నం దానం చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అది కూడా లేనివాడు అది కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ 3 పూటలా తినగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఒక పూట అన్నం లేని వాడికి అన్నం పెట్టడంలో తప్పే ఉంది. కాబట్టి మన సామర్థ్యాన్ని బట్టి దానం చేయాలి తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇంతే ధర్మాన్ని చెయ్యాలి అనే నియమం అంటే ఎక్కడా లేదు. ఏమంటే మాకు ధర్మం చెయ్యాలని ఉంటుంది, కానీ దేశకాల పరిస్థితుల వల్ల సంపూర్ణంగా మేము ఆచరించలేకపోతున్నాం. అలా చేయకపోతే పాపమా అంటే దీనికి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తికి ధర్మం చేయాలనే కోరిక ఉంటుంది, కానీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటి పనులు, ఏవో రకరకాల ఇబ్బందులు, ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇటు అటు తిరుగుతుంటాడు, సమయం దొరకదు. అప్పుడు కర్మను సరిగ్గా చేయలేకపోతాడు సంపూర్ణంగా. మరి ఎంత చేస్తాడంటే వాడికి వీలైనంతలో బద్ధకం లేకుండా, సోమరితనం లేకుండా వాడు ఎంతవరకు చేయగలడో అంతవరకు చేస్తాడు. అంటే చేసేది కొంచెమైనా సంపూర్ణంగా చేయాలి, మధ్య మధ్యలో ఆపి చేయకూడదు. దానికి భగవద్గీత చాలా మంచి మాట చెబుతుంది. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కాబట్టి ధర్మ మార్గంలో చేసిన ఏ చిన్న ప్రయత్నం అయినా సరే, అభిక్రమ అంటే ప్రయత్నం, అది వృధా కాదు ఎప్పటికీ కూడా. మధ్యలో ఆగిపోయినప్పటికీ, అంటే పూజ చేస్తూ మధ్యలో లేచి వెళ్ళిపోవడం అని కాదు. సాధన, ఇప్పుడు వాడు 100 జపం చేయాలి లేదా 1,00,000 జపం చేయాలి, రోజుకు 100 జపం చేస్తూ ఉంటాడు. మధ్యలో వాడికి ఆరోగ్యం బాలేక ప్రాణత్యాగం జరిగింది, వాడేం భయపడక్కర్లేదు. ఆ 100 జపం తర్వాత ఎంత జపం చేయాలో ఆ జపము మళ్ళీ వాడు ఏ జన్మలో అయినా పూర్తి చేస్తే అక్కడి నుంచే వాడికి ఆ 108 దగ్గర నుంచే తక్కిన జపం యొక్క కౌంట్ మొదలవుతుంది తప్ప మళ్ళీ 1 నుంచి మొదలు పెట్టాల్సిన పని లేదనమాట. మరి 100 జపం చేశాడు కదండి అంటే 100 జపానికి ఎంత పుణ్యం రావాలో అంత పుణ్యంతో వాడికి మంచి జన్మలు కూడా లభిస్తాయి ఖచ్చితంగా. కాబట్టి దానివల్ల ప్రత్యవాయం రాదు. ప్రత్యవాయ దోషము నిత్యకర్మలకు ఉంటుంది. నిత్యకర్మలను ఆచరించాలని శాస్త్రాలు ఎవరికైతే విధించాయో వాళ్ళు ఖచ్చితంగా నిత్యకర్మలను ఆచరించి తీరాల్సిందే. అది ఏ ఒక్క పూట మానేసినా కూడా దానివల్ల ఖచ్చితంగా ప్రత్యవాయ దోషము అనేటువంటి పాపం వాళ్ళకు వస్తుంది. కాబట్టి సాధారణ ధర్మాచరణలకు ఈ దోషం అనేది ఉండదు. కాబట్టి అటువంటి ధర్మము అభయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మన సంకల్పము పరిశుద్ధమైనప్పుడు, దేశకాలాల వల్ల మనము ఆ కర్మలను గనక చేయకపోతే, నిత్యకర్మలైనప్పటికీ కూడా గౌణంగానైనా చేయాలి. స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానాలు యథాతథంగా చేయలేని వాళ్ళు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఏదో పనుల వల్ల అనారోగ్యంగా చేసినప్పుడు గౌణంగా, అంటే కనీసము ఎంత వీలైతే అంతవరకు మానసికంగానైనా అధమపక్షంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి వాటికి ఎటువంటి దోషాలు అంటవు అని శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ధర్మం తెలిసిన వ్యక్తి అధర్మం చెయ్యకుండా తన ఆచరణను తగ్గించుకుంటే, అంటే ఒకప్పుడు బాగా ధర్మం చేస్తాడు,
అయితే కాలానుగుణంగా పాపం అంత ధర్మం చేయలేకపోతాడు. అలాంటి వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని ఒక ప్రశ్న. అలాగే మనకు కలిగే ఇంకో సందేహం. ఇప్పుడు ధర్మం తెలిసిన వ్యక్తి అధర్మం చెయ్యడు. కానీ చక్కగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. కానీ ఏ కారణం చేతనో అంత ధర్మాన్ని చెయ్యలేక కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆరోగ్య రీత్యానో, దేశకాలాలో ఏవైనా ఇబ్బందులు మనుషులం కదా వస్తుంటాయి. మరి దానికి ఏదైనా పాపం వస్తుందా అంటే, శక్తి లోపం కనుక చేస్తే పాపం వస్తుంది. అంటే చేసేటువంటి అవకాశం ఉండి చేయకుండా నాకు కుదరదు అని తగ్గించుకుంటే పాపం వస్తుంది. కానీ వయస్సు వల్ల గాని, అనారోగ్యం వల్ల గాని, ఎవరైనా స్త్రీలు గర్భవతులు అవుతారు, ఒంటి నొప్పులు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి, ఇట్లాంటి వాటి వల్ల చేయాల్సిన విషయాలను ఏదైనా కొంచెం తగ్గించుకుంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే దీని ఆపద్ధర్మము అంటారు. ఆపద్ధర్మంలో మనము చేయాల్సిన విధి కొంచెం ఉంటుంది. ఆపద్ధర్మము అంటే ఏంటంటే, ముఖ్యే అసంభవతి సతి, అంటే ముఖ్యమైన ధర్మం ఆచరించడం మనకు వీలు కానప్పుడు అనుకల్పం అంటారంటే ప్రత్యామ్నాయము లేదా తగ్గించి చేయడం. అనుకల్ప ఆశ్రయణీయ అని మనకి పరాశర స్మృతికారులు కూడా ఆపద్ధర్మ విషయాన్ని కొంచెం విషయంగా తెలియజేశారు. రోజు ఏదో రామకోటి రాస్తున్నారు, ఈ రోజు కుదరలేదు, ఓ 10 సార్లు రాయండి. రోజు నమశివాయ అని జపం చేస్తున్నాడు, 1000 చేస్తున్నాడు, ఈ రోజు కుదరలేదు, ఏదో ఆరోగ్యం వల్లనో దేని వల్లనో ఒక 10 చేసుకోండి. అంతేగాని పూర్తిగా మానేయడం అనేది కుదరదు. కాబట్టి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అంటే, విశ్వం నిలబడడానికి, మనం భవిష్యత్తులో సమూలంగా నాశనం కాకుండా ఉండడానికి ధర్మాన్ని ఆచరించాలి. అలాగే మనకు ఇంకో ప్రశ్న కూడా ఉంటుంది. ఏంటంటే, ఇప్పుడు ధర్మాన్ని ఆచరించాలి అంటారు, స్వధర్మము, అది ఎలా ఆచరించాలి అని, అంటే ఆచరించేటప్పుడు ఉండాల్సిన మానసిక భావం ఎలా ఉండాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా దానికి శాస్త్రం ఏం చెప్తుందో ప్రమాణం చూద్దాం. అలాగే చదువు కానీ, ధర్మాచరణ కానీ, సంపాదన కానీ యవ్వనంలోనే చేయాలి, ఎప్పుడో వార్ధక్యం వచ్చిన తర్వాత చేయడం అనేది కాదు అని కూడా కొందరు చెబుతూ ఉంటారు. దానికి ఏం చెప్తుందో చూద్దాం. వాటికి సంబంధించిన ప్రమాణాలను మనం చూద్దాం. ఏం చెప్తుంది శాస్త్రము అంటే, మృత్యువు శిఖ పట్టుకొని ఉంది అనే భయంతో ధర్మాచరణ చెయ్యాలి అనే ఒక మాట హితోపదేశంలో మనకు చెప్తారు. చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ చింతయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. అంటే ఒక పండితుడు, అంటే బుద్ధి కలిగిన వాడు, విద్యను మరియు ధర్మపరమంగా, అంటే ధర్మబద్ధంగా సంపాదించాల్సినటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలి అంటే, తనకు ముసలితనం అంటే మరణము రాకముందే, లేదా అది వస్తే ఏం చేయలేమనుకోండి, ఈ మరణము అనేది ఎప్పుడొచ్చి నన్ను పట్టేసుకుంటుందో, ఏ క్షణంలో నాకు ఏమైపోతుందో తెలియదు అనే ఒక భయాన్ని మనసులో పెట్టుకొని, స్ట్రెస్ తీసుకోమని అర్థం కాదు, ప్రశాంతంగా ఏకాగ్రతగా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ధర్మాన్ని చాలా చక్కగా ఆచరించాలి. ధర్మబద్ధమైనటువంటి అర్థ సంపాదన చక్కగా మనము చేసి తీరాల్సిందే. అట్లాగే భర్తృహరి నీతి శతకంలో కూడా, వైరాగ్య శతకంలో మంచి శ్లోకం ఉంది. యావత్ స్వస్థమిదం శరీరమరుజం యావజ్జరా దూరతః యావచ్చేంద్రియ శక్తిర ప్రతిహత యావత్ క్షయో నాయుషః ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్య ప్రయత్నో మహాన్ ప్రోద్దీప్తే భవనేతు కూప ఖననం ప్రత్యుద్యమః కీదృశః. ఇది మనకి భర్తృహరి సుభాషితంలో చెప్పబడినటువంటి ఒక శ్లోకం. ఇదేంటంటే, తన శరీరం ఎప్పుడైతే వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా స్వస్థంగా, అరుజం అంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటుందో, ముసలితనం లేకుండా, ఇంద్రియాల శక్తి ఏమాత్రం తగ్గకుండా పటిష్టంగా ఉంటుందో, అంటే సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట ఇంద్రియాలంటే, ఆయుష్ ఇంకా తిరిగిపోలేదు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు అని అర్థం. పండితుడైన వాడు ఆత్మశ్రేయస్సు అంటే మోక్షం కోసం ధర్మార్థాలను తప్పకుండా ప్రయత్నంతో సాధించాలి, ధర్మాన్ని ప్రధానంగా సాధించాలి. అలా కాకుండా ముసలితనం వచ్చాక చూద్దాం అనుకుంటే, ఇల్లు తగలబడుతుంటే అప్పటికప్పుడు వెళ్ళి ఆ ఇంటికి ఉన్నటువంటి నిప్పులార్పడానికి భావితవ్వడం, అంటే కూప ఖననం అంటే భావితవ్వడం మొదలు పెట్టినట్టుగా ఉంటుంది. ఇల్లు కూలిపోతున్నప్పుడు భావితవ్వడం మొదలు పెడితే నీళ్లు పడేసరికే ఇల్లు బూడిదవుతుంది. కాబట్టి ముసలితనంలో ఇంద్రియాలు సహకరించినప్పుడు ధర్మం చేద్దామనుకుంటే మనము ఏమీ చేయలేము, చివరికి ప్రాణాలు వదలాల్సి వస్తుంది అని చెప్పి ఒక మాట.
పసితనం నుంచే ధర్మాచరణ చేయడం నేర్చుకోవాలి ఖచ్చితంగా మనం. ఇది మనము ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. మన పిల్లలకు కూడా మనం నేర్పించాల్సిన విషయం. దీనికి భాగవతంలో ఉంది చాలా గొప్ప విషయం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్ధదం. ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఈ మాటని. తెలివైన వాడు భగవంతుడికి సంబంధించిన ధర్మాలను కౌమార దశ నుండే, అంటే 5 ఏళ్ల పసితనం నుండే ఆచరించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే మానవ జన్మ లభించడం చాలా కష్టం, దుర్లభం. ఒకవేళ లభించినా ఏ క్షణంలో పోతుందో తెలియదు. కాబట్టి అది ఉన్నప్పుడే మనము చక్కగా దాన్ని కాపాడుకోవాలి అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఇది మనకు ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఆదిశంకరుడు ఇలా మనకి ఎంతో మంది పసితనంలోనే ధర్మాచరణను ఆచరిస్తూ లోకానికి గొప్ప మార్గాన్ని మనకు సూచించారు. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆచరణలో కూడా మనం దీన్ని తీసుకురావాలి. కాబట్టి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అంటే విశ్వం నిలబడడానికి, మనం భవిష్యత్తులో సమూలంగా నాశనం కాకుండా ఉండడానికి ధర్మాన్ని ఆచరించాలి. ఈ విధంగా మనము అన్ని విషయాలను కూడా నిదానంగా తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ మనము మాట్లాడుకోబోయేటువంటి శీర్షికలో ధర్మము ఎన్ని రకాలుగా మనకు తెలియబడుతుంది, ఈ ధర్మము అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి, ఏ విధంగా ఇది మనకు తెలియబడుతున్నాయి, వీటన్నిటినీ కూడా మనము తెలుసుకొని వాటికి ప్రమాణాల పూర్వకంగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మీరు 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి. కొందరికి వెంటనే అర్థమవుతుంది, కొందరికి సమయం పడుతుంది. ఏదో నోటి మాటగా చెప్తే అది మన మనసుకు ఎక్కదు. రెండవది, శాస్త్రంలో ఉందండి అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడ ఉంది అనే విషయం మనకు రిఫరెన్స్ కూడా ఉంటే మనకు ఆ విషయం చాలా బాగా బుద్ధికెక్కుతుంది. చెప్పేది అంటే రకరకాలుగా లోకంలో చెప్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక రిఫరెన్స్ తో మనం విన్నప్పుడు మనకు కేవలం ఏదో ఒక వీడియో విన్నాము, ఆడియో విన్నాము అని కాకుండా ఒక గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేస్తున్నాము, ఒక విషయాన్ని డెప్త్ గా డైవ్ చేసి తెలుసుకుంటున్నాము అనే ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఎవరైనా మనం అడిగినప్పుడు ఫలానా చోట మాకు ప్రమాణం ఉంది అని మన మీద ఎవరైనా తప్పుడు విషయంతో దాడి చేస్తే, అంటే మీ దాంట్లో అలా ఉంది, మీ దాంట్లో ఇలా ఉంది అంటే, లేదు మా నియమం ఇలా ఉంది, మా ధర్మం ఇలా చెబుతుంది అని మనము సప్రమాణంగా వాళ్లకు మనం తెలియజేస్తున్న వాళ్ళం అవుతాం. ఇది మన ధర్మాన్ని, స్వధర్మాన్ని మనం రక్షించుకునే విధానంలో ఇదొక యజ్ఞం లాంటిది. ఇటువంటి యజ్ఞానికి మీరందరూ నాకు సహకరిస్తారని భావిస్తున్నాను. మనము అనేక విషయాలను ఇలా తెలుసుకున్న విషయాలని మన బంధుమిత్రులతో పంచుకుందాము. ఈ విషయాన్ని మనం అందరము తెలుసుకుంటే మన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ధార్మికులవుతారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ధర్మంగా గనక జీవించగలిగితే, మన పురాణ ఇతిహాసాలను, శాస్త్రాలను, దాంట్లో ఉన్నటువంటి విషయాలను చక్కగా మనము తెలుసుకోగలిగినట్టయితే ప్రతి పిల్లవాడు రామచంద్రమూర్తిగా మారతాడు, ప్రతి పిల్ల సీతామాతగా మారుతుంది, దేశమంతా రామరాజ్యం అవుతుంది. కాబట్టి సమస్త ప్రజలు సుఖంగా ఉండాలి అంటే శాస్త్ర, ధర్మ, పురాణ ఇతిహాసములను చదవాలి. వాటిని ప్రతి ఒక్కళ్ళు చదవడానికి కష్టపడతారు. కాబట్టి అందరి కోసం ఒక చిన్న యజ్ఞంలాగా మొదలుపెట్టి మనందరినీ మనం కలిసి ఉద్ధరించుకోవడం కోసం చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నానికి మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీ బంధువులతో, మిత్రులతో ఈ విషయాలు పంచుకోండి. పరస్పరము విషయాలను చర్చించుకోండి, ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోండి. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం.